ఇది ఆయన భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. రైట్. శిరీష్ గారు, ఫైనల్గా మీరు కూడా ఆ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు, ఉమ్మడి జిల్లాకి ప్లస్ ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఫైనల్గా అక్కడ భద్రత కావచ్చు లేదా వారి విషయంలో లీగల్గా వాళ్ళు ఫైట్ చేసేటువంటి పరిస్థితి, లేకపోతే ఆయన ఏదో నోటీసులు ఇస్తామంటున్నారు, తర్వాత దాన్ని ఎలా అయినా ఎదుర్కొంటారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారి విషయంలో అక్కడ పోలీసులు ఈ వరకే సీరియస్గా యాక్ట్ చేస్తుంటే బాగుండేది అనేది సుబ్బారావు గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన గతంలో కూడా ఏదైనా తప్పులు జరిగినప్పుడు ప్రశ్నించారు, లేకపోతే ముఖ్యంగా కేసులు ఫైట్ చేసినటువంటి వారు కాబట్టి ఈ విషయం పైన ఇట్లా తాస్తారం కూడా కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏం చేయబోతున్నారు? మీరు ఈ మధ్య చూస్తుంటారండి, ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటాను, ఆయన దగ్గర ఒక గన్ ఉంది, నాకు లైసెన్స్ కావాలి అని చెప్పి ఆయన అప్లై చేస్తాడు. దయచేసి ముందు పోలీసులు ఆ గన్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పాలండి. ఇలాంటి వాడికి లైసెన్స్ ఇస్తే అదేదో పిచ్చివాడి చేతికి గొడవలు ఇచ్చినట్టే. ఆ తర్వాత రకరకాల కారణాలు చెప్తాడు. ఆ అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెట్టాడంటే ఆయన ఫుల్ స్టోరీ, వాళ్ళ నాన్నగారి స్టోరీ, ఇవన్నీ మనకెందుకండి. ఈ రోజు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు లేదా వాళ్ళ వైఫ్ ని మనకు కావాలి. రెండోది, దయచేసి రేపు ఆవిడెవరో సెకండ్ వైఫ్ అంటారా సంథింగ్ ఆ రిలేషన్ లో ఉన్న ఆవిడ ఈమె ఇవాళ కూర్చున్నారని చెప్పి పోటీగా వచ్చి కూర్చుంటదంట. అది మాత్రం లైవ్ చేసి రేపు ఎవరు లైవ్ ఇవ్వకండి, ఆమెకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ఇంకా మనకి రాష్ట్రంలో వేరే ఏ సమస్య లేనట్టు 2 రోజులు అక్కడ ఇష్యూ కూడా రాకుండా చూసుకోవాలి మేడం. ఎందుకంటే అది పోలీసులు ఖచ్చితంగా చూసుకోవాలి. అసలు ఆమెను అక్కడ కూర్చొని ఇవ్వకూడదు. ఆమె ఎవరైనా కూర్చుంటది అక్కడ. ఈమె భార్య లీగల్ గా ఈ రోజు షీఈ్ ద వైఫ్, షీ హాజ్ ఎవ్రీ రైట్. ఆయన ఆమెను వదిలేశాడు, ఆయనే చెప్తున్నాడు. లీగల్ గా విడాకులు ఇవ్వకుండా ఆమె బాధ్యత తీసుకోకుండా 3 సంవత్సరాల నుంచి ఆమెని డొమెస్టిక్ గా గృహహింస పెడుతున్నందుకు ఆమె భార్యగా ఆమెకు ప్రతి హక్కు ఉంది ఆయన ఇంటి ముందు చేయడానికి. ఒకవేళ లేకపోతే పోలీసులు చూసుకుంటారు. బట్ రేపు ఆ సెకండ్ హీరోయిన్ ఎవరు ఆమె వస్తుంది అంటున్నారు. ఆమెకు మాత్రం కూర్చునే హక్కు లేదు. కూర్చున్నా దయచేసి ఒకవేళ అక్కడ ఏ మీడియా గానీ ఆమె మానాన్ని ఆమె వదిలేస్తే ఇక్కడితో క్లియర్ అయిపోతుందండి.